హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్ పార్ట్ 2' చూద్దాం. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో వస్తూనే ఉంటాయి. సో, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. పార్ట్ 1 లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఆ పార్ట్ చూసి ఇది కంటిన్యూ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హుయిషు ఉంది కదా! తన కార్‌లో ఉన్న కిడ్నాపర్ తను అంత ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేసేసరికి తను స్పృహ కోల్పోతాడు. సో, తన ఇంటికొచ్చేసి బాత్ చేస్తుందనమాట. బాత్ చేసేసి బయటకొచ్చేసి తనకు కొన్ని గాయాలయ్యి ఉంటాయి కాబట్టి వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ప్లాస్టర్ వేసుకుంటూ ఉంటుంది. ఇక డిన్నర్ చేద్దామని బయటకొచ్చేసి రెడీ అయిపోయి రైస్ పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో మన సాయున్ అప్పుడే ఇంటికొస్తాడు. "ఓహ్! నువ్వు బ్రతికే ఉన్నావా?" అన్నట్టు అంటాడు. ఆ మాట అనగానే హుయిజుకి చాలా కోపమొస్తుంది. అంటే నేను చచ్చిపోతానని ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నాడు. బ్రతికే ఉండేసరికి ఫీల్ అవుతున్నట్టున్నాడు అన్నట్టు తన మనసులో అనుకుంటుంది. సాయున్ ఇలా చెప్తూ ఉంటాడు. "నీకో విషయం చెప్పాలి. నాకొక కాలొచ్చింది. ఆ కాల్‌లో ఒక కిడ్నాపర్ నా వైఫ్‌ని చంపేస్తా అని చెప్పి నాకు చెప్పాడు. సో, నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట" అన్నట్టు అంటూ ఉంటాడు. తనకింకా ఇంకా కోపం కోపం పెరుగుతూ ఉంటుంది. ఇంతలో సాయున్‌కి డోజే కాల్ చేస్తాడు. కాల్ చేయగానే సాయున్ ఇక రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఆ నంబర్‌ని మనం ట్రేస్ చేయలేము. ఎందుకంటే అది వీపీఎన్ యూజ్ చేస్తుంది. అలాగే కంటిన్యూయస్‌గా 10 మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడగలిగితేనే ఆ నంబర్‌ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ ఏంటో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు అన్నట్టు డోజే చెప్తూ ఉంటాడు. సో, సాయున్ ఇలాంటి వాళ్ళు నాకెందుకు కాల్ చేసారు అసలా? 1 మంత్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. మా నాన్నగారు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. ఎవరన్నా కావాలని చెప్పి ఏదో చేయడానికి ఇలా చేయట్లేదు కదా! నాకెందుకో డౌట్‌గా ఉంది. ఎందుకన్నా మంచిది హుయిషుకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీగా గ్రూప్ వర్క్ చేస్తుంటే నాకు చెప్పు అని చెప్తే, డోజే మీకు నంబర్ పంపిస్తాను అన్నట్టు చెప్తాడు. సో, వెంటనే సరే నేనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కుంటాను. హుయిషుకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నట్టు సాయోన్ అనుకుంటాడు. పైకి తనతో అలా అన్నా కూడా లోపల లోపలే తను అనుకుంటూ ఉంటాడనమాట. హుయిజుకి ఏం కాకూడదు అని చెప్పేసి. సో, అలా ఫ్రాడ్ కాల్ అని తనకు అర్థమైనా కూడా ఎందుకొచ్చిన ప్రాబ్లమ్ అని చెప్పేసి హుయిజుకి సెక్యూరిటీ అరేంజ్ చేద్దామని చెప్పి తను అనుకుంటాడు. హుయిషు డిన్నర్ చేసి డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సాయున్ బయటకొచ్చేసి హుయిషుతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే అయినా కూడా తను ఏం పట్టించుకోనట్టే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా కోపంగా ఉంది కాబట్టి సాయున్ మీద. వెంటనే తన దగ్గరకొచ్చేసి ట్యాప్ ఆఫ్ చేసి, "నీకు చెప్పేది వినిపించదా ఏంటి? రేపు నైట్ ఒక ఈవెంట్ ఉంది. నిన్ను ట్రాన్స్‌లేటర్‌గా అక్కడికి తీసుకువెళ్తున్నాను. నా వైఫ్‌గా కాదు మర్చిపోకు. మనిద్దరి మధ్య నార్మల్ నువ్వు ఒక ట్రాన్స్‌లేటర్‌వి. నేను అక్కడికి వెళ్ళే గెస్ట్ లాగే" అన్నట్టు చెప్తాడు. రేపు ఈవినింగ్‌కి రెడీగా ఉండు అన్నట్టుగా. హుయిజు తన రూమ్‌కి వెళ్లి ఫోన్ చూసుకుంటే వాళ్ళ అమ్మగారు ఒక మెసేజ్ పెట్టుంచుతారు. "సాయున్ నాకు కాల్ చేశాడు నువ్వెక్కడున్నావు" అని చెప్పేసి. "నువ్వు నా దగ్గరే ఉన్నావు అన్నట్టు చెప్పాను" అని టెక్స్ట్ చేస్తుంది. హుయిజు "నీకెందుకు టెక్స్ట్ చేశాడు? నేనెక్కడుంటే తనకెందుకు" అన్నట్టు టెక్స్ట్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు "ఏమో నాకేం తెలుసు అడిగితే నా దగ్గరే ఉన్నావు అన్నట్టు చెప్పాను" అన్నట్టు అంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మగారే కాల్ చేస్తారనమాట. కాల్ చేసిన తర్వాత తను సైలెంట్‌గా ఉంటుంది. "నువ్వెలాగో ఏం మాట్లాడవని నాకు తెలుసులే. సో, నేను చెప్పేది సైలెంట్‌గా విను. ఇంక 1 మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అఫీషియల్‌గా నిన్ను సాయి యువన్ వైఫ్‌గా అందరికీ పరిచయం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ నువ్వు అప్పటికి రెడీగా ఉండాలి. జరిగినా జరగకపోయినా నువ్వు రెడీగా ఉండాలి కదా! వాళ్ళు అప్పటికి అనౌన్స్ చేద్దామన్నా. సో, నీట్‌గా హాస్పిటల్‌కి వెళ్లి డెర్మటాలజిస్ట్‌ని మీట్ అయ్యి నువ్వు ఇంకా అందంగా తయారవ్వాలి" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. బట్ మన హుయిజు మాత్రం ఏం పట్టించుకోదనమాట. అప్పుడే అసలు వాళ్ళిద్దరికి మ్యారేజ్ ఎలా అయిందో తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను వాళ్ళక్క వెళ్ళిపోయింది కాబట్టి, వాళ్ళక్క ప్లేస్‌లో తనని కూర్చోబెడతారు కాబట్టి, తను రెడీ అయ్యి అక్కడ కూర్చొనుంటే అప్పుడే సాయియోన్ తన దగ్గరికొచ్చేసి, "నువ్విలా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ప్రైవేట్ వెడ్డింగే. నువ్వు, నేను కాకుండా ఇంకెవరు ఉండరిక్కడ. నిన్ను ఎవరు ఎటువంటి క్వెషన్స్ ఎయరు. సో, ఇవన్నీ అవసరం లేదు. నువ్వన్నీ తీసేయొచ్చు" అంటే హుయిజు కోపమొచ్చేసి, తను వేసుకున్న జ్యువెలరీ అంతా తీసి పక్కన పడేస్తుందనమాట. సాయియోన్ ఇంకాపు అని చెప్పేసి తన కోట్ తీసి, బ్లేజర్ తీసి తనకిస్తాడు. ఒక ఫైల్ ఇస్తాడు. మనది మ్యారేజ్‌కి ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ ఫైల్ తను చూస్తూ ఉంటే, నేనే చెప్తాను విను. ఫస్ట్ వన్ ఏంటంటే, నువ్వు డివోర్స్ ఇవ్వాలి అని చెప్పేసి నన్ను అడగకూడదు. అలాగే ఎలక్షన్స్ టైమ్‌లో అసలు అడగకూడదు. ఒకవేళ డివోర్స్ ఇనిషియేట్ అయితే అది నా సైడ్ నుండే ఇనిషియేట్ అవ్వాలి. ఇంకోటేంటంటే, నువ్వు నా వైఫ్ అని చెప్పేసి నీ ఫేస్ రివీల్ కానీ ఎక్కడా చేయకూడదు. బయట ఎవరికీ నువ్వు నా వైఫ్ అని చెప్పి నాకు మ్యారేజ్ అయిందని ఎలాగో తెలుస్తుంది. బట్ నీ పేరేంటో, నువ్వెలా ఉంటావో, నీ క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికీ తెలీదు. తెలియకూడదు కూడా. అలానే నువ్వు మెయింటైన్ చేయాలన్నట్టు చెప్తాడు. తనిక సైలెంట్‌గా సైన్ చేస్తుంది. వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి. అప్పుడు తర్వాత సాయూన్ ఏమంటాడంటే, "నువ్వు జస్ట్ నా వైఫ్‌గా వస్తున్నావంతే. అయినా కూడా నేను నిన్ను వైఫ్‌గా కూడా ట్రీట్ చేయను" అన్నట్టు చెప్పేస్తాడు. ఆ మాటలకి తను చాలా హర్ట్ అవుతుందనమాట. అందుకే ఫస్ట్ నుండి వాళ్ళు కపుల్‌గా అసలుండరు. ఇక ఎలాగో మ్యారేజ్ చేసుకున్నట్టు అందరికి తెలియాలి కాబట్టి, ఊరికే ఒక రింగ్ పెట్టేస్తాడనమాట తనకి మ్యారేజ్ అయినట్టు తెలియడం కోసం.
ఇలా వాళ్ళిద్దరి మ్యారేజ్ జరుగుతుంది. ఇదే మన హుయిజు గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాపం ఆ రోజు నైట్. మనకి పార్ట్ 1 స్టార్టింగ్‌లో చూయిస్తారు కదా! హీరో సాయి యోన్ ఒక పార్టీకొస్తాడు. సో, పక్కనే హుయిషు కూడా వస్తుందని చెప్పేసి దీనికే అన్నమాట. సో, అందుకే తననక్కడికి తీసుకొస్తాడు. సో, పైకి వెళ్ళగానే ఆ పార్టీ ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సాయి యోన్ ఇంకా హుయిజు. సాయి యోన్ అతనితో మాట్లాడుతూ ఉంటాడు. "మీ వైఫ్ బర్త్‌డేకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టుగా. ఇదంతా సైన్ లాంగ్వేజ్‌లో హుయిజీ ఆ గెస్ట్ వాళ్ళ వైఫ్‌కి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ పార్టీ కండక్ట్ చేసిన అతని వైఫ్‌కి సైన్ లాంగ్వేజ్‌లో తను ట్రాన్స్‌లేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళేమనుకుంటారంటే సాయి యోన్ ఇంకా హుయిజు హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి వాళ్ళనుకుంటారు. యాక్చువల్‌గా అదే నిజం. బట్ హుయిజు ట్రాన్స్‌లేట్ చేసి ఏం చెప్తుందంటే సైన్ లాంగ్వేజ్‌లో లేదు లేదు మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. నేను కేవలం ఇక్కడికి ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే వచ్చాను. అతనికి నాకు ఎటువంటి సంబంధం లేనట్టు తను సైన్ లాంగ్వేజ్‌లో చూయిస్తుంది. ఇంతలో అతనేం చెప్తాడంటే ఆ పార్టీ ఓనర్ సో, నేనింకా మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్నాను. ఇలాంటి పెద్ద పార్టీకి నీ వైఫ్‌ని తీసుకొస్తావని మేమనుకున్నాం. సాయి యోన్ ఎందుకు తీసుకురాలేదు అన్నట్టు క్వెషన్ చేస్తే, సాయి యోన్ ఇలా చెప్తాడు. యాక్చువల్లీ తనకొక డిజేబిలిటీ ఉంది. అలాగే నా వైఫ్ అంటే నాకు వీక్‌నెస్. బయటికి తీసుకొస్తే నేనే చాలా డేంజర్‌లో ఉంటాను. ఎప్పుడు ఎటు నుంచి ఏమవుతుందో నాకే తెలీదు. సో, అందరికి ఎక్స్‌పోజ్ చేసి తనెలా ఉంటుందో చూయించి, మళ్ళీ తనకి ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తనకెందుకు బయటకి తీసుకొస్తే రిస్క్ ఎందుకని చెప్పేసి అందుకే బయటికి తీసుకురాను అన్నట్టు చెప్తాడు. హుయిజు మనసులో అవునవును నీకు నీ వైఫ్ అంటే చాలా ఇష్టం కదా! అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సాయోన్‌కి డోజే టెక్స్ట్ చేస్తాడనమాట. మేమంతా కాల్ ట్రేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ కిడ్నాపర్ ఒక్కసారి మీకు కాల్ చేస్తే మీరు ఎక్కువ టైం 10 మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. లొకేషన్ ట్రేస్ చేస్తామన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. హుయిజు పక్కకు వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సాయోన్ అక్కడికి వెళ్లి డ్రింక్ చేయకు ఎక్కువ నువ్వు అన్నట్టు అంటాడు. హుయిజు అక్కడ ఫోన్‌లో రాసి చూయిస్తుందనమాట. ఇక నా పని అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి సాయోన్ నువ్వెక్కడికి వెళ్ళట్లేదు. నా పక్కనే ఉంటున్నావు. నేను ఉండేంత వరకు నువ్వు కూడా ఉండాలి అన్నట్టు చెప్తాడు. ఇక హుయిజు సైన్ లాంగ్వేజ్‌లో సాయంతో ఇలా సైన్ లాంగ్వేజ్ చూయిస్తూ ఉంటుందనమాట. "అసలు నువ్వు మనిషివేనా? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌తో నీకసలు పని లేదా? నేను చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటున్నావు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరగాలని కోరుకుంటావు. నాకు ఏది చేయాలనిపిస్తుందో కూడా నేను చేయలేకపోతున్నాను. అంతా నీ వల్లే" అని చెప్పేసి శాపాలు పెడుతున్నట్టు సైన్ లాంగ్వేజ్‌లో చూయిస్తూ ఉంటుంది. బట్ సాయి యోన్‌కి సైన్ లాంగ్వేజ్ రాదనమాట. "నాకు అర్థం కాకపోయినా నువ్వు నన్ను తిడుతున్నావని మాత్రం నాకు అర్థమవుతుంది. ఏంటో చెప్పు? నీకు కాళ్ళు నొప్పులుగా ఉంటే ఎళ్లి కూర్చో" అన్నట్టు చెప్తాడు. నేను వెళ్తున్నాను అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి ఇలా సైన్ లాంగ్వేజ్‌లో మళ్ళీ సాయూన్‌కి చూయిస్తుంది. ఇందాక నువ్వు నీ వైఫ్ అంటే నీకు వీక్‌నెస్ అన్నావు కదా! సో, కన్ఫర్మ్‌గా నువ్వు నా గురించయితే చెప్పలేదనుకుంటా అన్నట్టు అది సైగ చేసి తనక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోపంగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత తనకు మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే వాష్‌రూమ్‌కెళ్తుందనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇంకో పక్క సాయియోన్‌కి అప్పుడే కిడ్నాపర్ నుండి కాలొస్తుంది. వెంటనే ఎలా అయినా సరే మాట్లాడాలి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడి లొకేషన్ ట్రేస్ చేయించాలని చెప్పి కాల్ వెంటనే లిఫ్ట్ చేస్తాడు. సో, ఈసారి మన సాయియోన్నే కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. "ఏంటి నా వైఫ్‌ని చంపేసావా? నా వైఫ్ అయితే సేఫ్‌గా ఇంట్లోనే ఉంది. నీకసలు నా వైఫే ఎవరో కూడా తెలీదు. ఏదేదో చెప్పావు కదా నిన్నని" చెప్పేసి కావాలని కాన్వర్జేషన్ బుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ అటు సైడ్ నుండి ఎవరు మాట్లాడరనమాట. "ఏంటి భయపడుతున్నావా? మాట్లాడట్లేదు" అన్నట్టు సాయియోన్ అంటే ఆ కిడ్నాపర్, "నేనెందుకు భయపడతాను? నువ్వెక్కడున్నావో కూడా నాకు తెలుసు. ఒక పార్టీలోనే ఉన్నావు కదా! బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. బాగా ఆకలి కూడా వేస్తున్నట్టుంది. నీ పక్కన నా కేక్ ఉంది కదా! దాన్ని తీసుకొని తిను" అన్నట్టు చెప్తాడు. సాయన్ షాక్ అయిపోతాడనమాట. అసలు నేనిక్కడ ఉన్నానని ఇతనికెలా తెలుసు? ఒకవేళ తెలిసినా కూడా నా పక్కన కేక్ ఉందని ఎలా తెలుసు? అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నాడా? ఇలాంటి వాళ్ళకి లోపలికి ఎలో చేయనివ్వరు కదా! ఎవరై ఉంటారు అని చెప్పేసి చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడనమాట. అక్కడ పైన ఎవరో ఫోన్ మాట్లాడుతున్నట్టు గమనిస్తాడు. అతనే అనుకోని వెంటనే అతన్ని ఫాలో చేస్తూ పైకి వెళ్తాడు. అతను వాష్‌రూమ్‌కి వెళ్తే ఇతను కూడా సాయియోన్ కూడా వాష్‌రూమ్‌కెళ్ళి డోర్ బలవంతంగా ఓపెన్ చేస్తాడనమాట. తర్వాత తెలుస్తుంది మాట్లాడేది తను తన గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. అతను కాదు అని చెప్పేసి ఇక బయటకొచ్చేస్తాడు. ఫోన్‌లో ఆ కిడ్నాపర్ "ఏంటి నా కోసం వెతుకుతున్నావా? సరే కాస్త నేను చెప్పేది విను. నీ వైఫ్ ఎవరో నాకు బాగా తెలుసు. అసలా అనుకోకుండా నీకు తనకి మ్యారేజ్ అయింది కదా! నువ్వు యాక్చువల్‌గా మ్యారేజ్ చేసుకోవాల్సింది హాంగినాని. చుంగ్వాంగ్ డైలీ న్యూస్ చైర్మన్ ఫస్ట్ డాటర్‌ని నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు. బట్ అనుకోకుండా మ్యారేజ్ ముందు తను ఎక్కడికో పారిపోయింది. ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఇక వేరే ఆప్షన్ లేక వాళ్ళ సిస్టర్‌ని మ్యారేజ్ చేసుకున్నావు కదా! ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా. అందుకే తనని బయటకి ఎక్స్‌పోజ్ చేయట్లేదు. నాకు బాగా తెలుసు ఈ విషయాలన్నీ అన్నట్టు ఆ కిడ్నాపర్ చెప్తాడు. అది చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట సాయియోన్. అసలు నా పర్సనల్ మ్యాటర్స్ ఎవరికీ తెలియనివి ఇతనికెలా తెలిసాయని చెప్పేసి. సాయియోన్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంది ఎవరో కాదు హుయిజూనే. మనకప్పుడే చూయిస్తారు. అసలేం జరుగుతుందంటే యెస్టర్‌డే నైట్ కిడ్నాపింగ్ జరిగింది కదా తన కార్‌లో. యాక్చువల్లీ
తనకి మాట్లాడడం వచ్చనమాట. బట్ తనకి సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి తనకి మాటలు రావన్నట్టే అందరి ముందు బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది తనకి మాటలు రావని చెప్పేసి అనుకుంటారు. కార్‌లో సాయూన్ తను చనిపోయిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పని చెప్పేసి కిడ్నాపర్‌తో చెప్తాడు కదా! తర్వాత తనకి చాలా కోపమొస్తుందని చెప్పాను కదా! సో, స్పీడ్ బ్రేకర్ వల్ల కార్ అనేది పైకి వెళ్తుంది. అప్పుడే ఆ కిడ్నాపర్ కూడా స్పృహ కోల్పోయి పడిపోతాడు. తనిక డోర్ అన్‌లాక్ చేసుకొని బయటకొచ్చేస్తుంది. అప్పుడే ఆ కిడ్నాపర్ ఫోన్‌ని తను చూస్తుంది. ఆ ఫోన్‌ని తన దగ్గరే పెట్టుకుంటుందనమాట. అక్కడ ఆ ఫోన్ కొట్టేస్తుంది తను. ఆ ఫోన్ తన దగ్గర పెట్టుకొని ఎలాగో తనకి వీపీఎన్ కనెక్షన్ ఉంది. వాయిస్ ట్రాన్స్‌లేషన్ ఉంది. అలాగే 10 మినిట్స్ మాట్లాడితే తప్పితే లొకేషన్ కనుక్కోలేరు. ఇవన్నీ అడ్వాంటేజ్‌గా తీసుకొని తనే ఇండైరెక్ట్‌గా ఎలా అయినా సరే డివోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ఇలా చేస్తుంది. ఇంకా తనేం చెప్తూ ఉంటుందంటే, "ఏంటి భయపడుతున్నావా? నీ గురించి నాకేం తెలీదనుకుంటున్నావా? నాకంతా తెలుసు నువ్వేం చేశావో. నీ వైఫ్‌కి నువ్వు డివోర్స్ ఇచ్చేసేయి" అన్నట్టు ఇండైరెక్ట్‌గా తనకే డివోర్స్ ఇవ్వమన్నట్టు సాయూన్‌కి చెప్తూ ఉంటుంది. ఇంతలో సాయూయిన్ అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? నా పర్సన్స్ మ్యాటర్స్‌లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నట్టంటే, హుయిజు నవ్వుతూ, నీ పర్సనా? ఎవరు నీ పర్సన్? నిన్న తన్ని చంపేయబోయాను కదా! నువ్వే కదా చంపేయమని చెప్పావు. ఇప్పుడేమో నీ పర్సన్ అంటున్నావు. నిన్నసల తను ఆల్‌మోస్ట్ చనిపోబోయింది. నేను తన మీద అటాక్ చేశాను. నీకు ఈ విషయాలన్నీ తెలుసా అసల? తనెంత భయపడిందో? ఏం తెలీదు. ఇప్పుడేమో నీ పర్సన్ అని చెప్పేసి అంటున్నావా? నాకు నవ్వొస్తుంది ఈ మాటలన్నీ వింటుంటే. అన్నట్టు తనంటూ ఉంటుంది. ఒక పక్క తను పక్కన టైమ్ డ్యూరేషన్ కూడా పెట్టుకుంటుందనమాట. ఎందుకంటే 10 మినిట్స్ దాటితే ట్రాక్ చేసేయగలరని చెప్పేసి. ఇక 1 ½ మినిటే టైమ్ ఉంటుంది. ఇక ఇదంతా కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పి కాల్ కట్ చేద్దామని చెప్పేసి, నేను చెప్పాను కదా! తనకి డివోర్స్ ఇవ్వు లేకపోతే మనీ ఇవ్వాలి నాకు. రేపు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నట్టు చెప్తే, ఆ మాటలన్నీ విన్నాక సాయూన్‌కి చాలా కోపమొస్తుందనమాట. ఏంటి నిజంగానే హ్యూజోని కిడ్నాప్ చేసి ఇదంతా జరిగిందా? నేనింకా ఫ్రాడ్ కాల్ అనుకున్నానే అని చెప్పేసి, ఆ కోపంతో ఆ కిడ్నాపర్ మీద ఉన్న కోపంతో గోడకి గట్టిగా గుద్దేస్తాడనమాట తన హ్యాండ్‌ని. సో, రక్తం కూడా వచ్చేస్తుంది. ఆ సౌండ్ వినగానే హుయిజో భయపడుతుంది. ఏం జరిగిందా అని చెప్పేసి. సాయూయన్ ఇలా చెప్తాడు. నేను నిన్ను పట్టించుకోలేదు పెద్దా. ఇప్పుడు నా వైఫ్‌కి నీ వల్ల ఇలా జరిగింది కాబట్టి నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో 10 మినిట్స్ అయిపోయిందని చెప్పేసి అలారం మోగితే వెంటనే తను కాల్ కట్ చేస్తుంది. ఎక్కడ మళ్ళీ ట్రేస్ అయిపోతానా అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఫర్దర్ వీడియోస్ రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.